అన్యం చెప్తారు నాకు చెప్పడానికి కూడా ఎందుకంటే సొల్లు ఏదో టీవీ అప్పు ఏదో సొల్లు చెప్పారు ఇది పెడతా కాలేజ్ అనమాట. కాలేజ్ ఏదో క్లాస్. సో మా ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మా ధీర్భాయ్కి వెళ్దాం. ధీర్భాయ్ ఏమంటాడు అసలు ఏంటి, ఎట్లా ఫీల్ అవుతున్నాడు కాలేజ్ గురించి. సో హిస్ పీరియడ్స్ మా బెంచ్ మేట్, రూమ్మేట్ కాదు బెంచ్ మేట్ ఒకటే. సో ఇద్దాం కెమెరా లైక్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, కాలేజ్ అంటే మనకు గుర్తొచ్చేది ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, మనం చేసే తప్పులు, మనం మన తప్పుల్ని సరిదిద్దే ఫ్రెండ్స్. అలా చెప్పాలంటే నా బెంచ్ క్రైమ్ పార్ట్నర్ కార్తిక్. థ్యాంక్ యూ. వీరితో కలిసి చాలా ఎంజాయ్మెంట్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ మూమెంట్స్ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా. ఇంకా ఎప్పుడు సెమినార్స్ అంటే మేము ముందుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. సో క్లాస్ టాపర్ మహేంద్ర ఇప్పుడు క్యాంప్ మహేంద్ర. ఓకే, నా పేరు మహేంద్ర. నేను B1 సెక్షన్ ఫస్ట్ టైం కార్తిక్ లాక్ చేయమంటున్నాడు. కొంచెం టెన్షన్ ఉంది, బట్ వాడి కోసం చెప్తున్నాను. ఈ 4 years కూడా చాలా బాగా ఆనందంగా జరిగాయి. సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, ఏది కావచ్చు, బాగా స్లీపింగ్స్ అన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. 4 years లో కూడా కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినా సరే అందరం మంచిగా ఎంజాయ్ చేసాం. రాకేష్ చూస్తున్నాడు ఇటు, చెప్పలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ జాబ్స్ ప్లేస్మెంట్ అంటూ ఎవరు టెన్షన్ లో ఉన్నారు. బట్ మేమైతే చిల్ అవుతున్నాం. ఇదంతా రాకేష్ మోటివేషన్, ఇన్స్పిరేషన్. సో బీటెక్ 4 years వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో అంతగా ఏమీ లేదు. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం కొంచెం ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఆడుతూ పాడుతూ మంచిగా అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ఈరోజు లాస్ట్ డే కాలేజ్. సో అందరూ కొంచెం ఫేసులు చూస్తున్నైతే కొంచెం డల్ గానే ఉన్నాయి. ఎనీవే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒకరోజు డిన్నర్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. సో నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసింది ఏంటి అనమాట. మీ ఇద్దరం కలిసి క్లాస్ అడుగు పెట్టాం. అండ్ ఇప్పుడు లాస్ట్ డే ఆఫ్ క్లాస్ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ తెలుసుకుంది. బంగుల్ వాటర్ లో స్పెషలిస్ట్ ఈ వల్లే బంగుల్ వాటర్ నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు మనం క్యామ్ అడిగిద్దాం. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. ఏం చెప్పమంటావు, వీడు పెద్ద కదా. దరిద్రానికి ఫస్ట్ రోజు వీడినే కలిసాల్సి వచ్చింది, లాస్ట్ రోజు కూడా వీటితోనే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సి వస్తుంది. అండ్ 4 years బ్యూటిఫుల్ మెమరీస్. ఏం చెప్పమంటావు, ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో లెసన్స్. నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్, లైఫ్ లెసన్స్. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. అండ్ తర్వాత మాకు క్లాసెస్ ఉండవు. సో దిస్ ఈస్ ద ఫైనల్ మీట్. అండ్ మేము ఫైనల్ గా కలిసేది కాన్వకేషన్ డేకి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాంప్ లో మన గోదావరి కొట్టాడు ఉదయ్ అనమాట. ఉదయ్ ఎట్లా మాట్లాడతాడు, వీడికి నాకు కొంచెం ఈ మధ్యన బాండింగ్ పెరిగింది. సో ఇప్పుడు వీడికి ఇద్దాం. ఫస్ట్ లో ఉండేది కానీ మళ్ళీ వచ్చి మధ్యలో నేను కొంచెం దూరం అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు ఈగేనైంది అనమాట. మాట్లాడుతున్నాడు. హాయ్, నా నేమ్ ఉదయ్. చెప్పుతా పర్లేదు. బేసిక్ గా ఒక ముగ్గురు వచ్చాం మా కాలేజ్ జాయిన్ అయ్యారు సత్యభామకి. నేను నా ఫ్రెండ్ సత్య, ముగ్గురం కలిసి వచ్చాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరం కలిసి ఉన్నాం. థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ పడిపోయాం. బీటెక్ లైఫ్ లో చాలా అనుభవాలు తెలుసుకున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, చాలా అంటే లైఫ్ లో చాలా విషయం నేర్చుకున్నాను. ఎలా ముందుకు వెళ్ళాలి, ఇక నెక్స్ట్ ఇయర్ కూడా తెలుసుకున్నాను. లైఫ్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకున్నాను. మోస్ట్లీ అందరూ జాబ్ చేస్తున్నారు. నాకేంటంటే నాకు కంపెనీ పెట్టాలని ఒక ఆశ. దానికోసమే నేను బీటెక్ వచ్చాను. ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు టీఎఫ్ లో కొలాబరేషన్ వచ్చింది. 10 lakhs ఆల్రెడీ సీట్ ఫైనాన్స్ చేశాను. సో చూడాలి, మేబీ నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే నాకు రీచ్ అవుతాను. సో ఫ్యూచర్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్నమాట మా ఉదయ్. అందరం కూడా విన్ ప్లస్ చేద్దాం. ఈ షుడ్ బి ఏ బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్. హాయ్, సార్ మళ్ళీ హాయ్ అండి.
ఏం చెప్తారు నాకు ఏం పర్టికులర్ ఏం చెప్పడానికి కూడా ఎందుకంటే సొల్లు ఏదో టీవీ అప్పుడు ఏదో సొల్లు వెరీ బెటర్ ఇది పెట్టు ఇది పెడతారా ఏంటి మమ్మీ ఎవడీడు వెళ్దాం. సాదిక్ భాష గురించి తెలుసుకునేసరికి నాకు ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడే కొంచెం కొంచెం బాండింగ్ తనతో కూడా పెరుగుతుంది. సో తనకైతే ఎలా ఉందో, తను ఎట్లా మాట్లాడతాడో దాని గురించి తెలుసుకుందాం. సో మనకి లాస్ట్ డేకి వచ్చాం కాబట్టి అందరిని అడుగుతున్నాం. సో వీళ్ళు కూడా అడుగుతాం ఏమంటారు ఏంటి. బీటెక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. ఆయన పేరు సాదిక్. ఈడే వాడు సొల్లేస్తున్నాడు. ఈ కాలేజ్ లో ఏం లేదు, డొల్లా వేస్ట్ కాలేజ్ అని అలాంటి చెప్తే నిన్ను సాగుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ కాలేజ్ డొల్ అంట. ఓకే నెక్స్ట్ ఇంకా కలుద్దాం. సో ఇప్పుడు తెలుగులో అయిపోయారు, తమిళతో మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు తమిళనాడులో ఉండి ఎక్కడికి వచ్చారు కదా, సో వాళ్ళని తెలుసుకుందాం ఎట్లా మాట్లాడతారు ఏంటి వాళ్ళు. సో 4 years completed, our best friends, நல்ல மெமரிஸ், நல்ல அனுபவம். ஒருத்தருக்கும் ஒரு ஸ்டைலு. நம்ம கண்ணாக்கு ஒரு ஸ்டைலு, நம்ம தலைவருக்கு ஒரு ஸ்டைலு. சந்தோஷ்ரா அவரு சந்தோஷ், விகாஸ் கேமராமேன் விகாஸ், ஈஸ்வர், வி. But we are so pained, ra. We are leaving college 4 years. That and all can't able to accept a really sad moment. Kumar, you want to say anything, da? Miss you all, friends. యాక్చువల్లీ నాకు ఈ మధ్యన వీళ్ళతో కొంచెం బాండ్ పెరుగుతుంది. బట్ అప్పుడే 4 years అయిపోయింది. సో ధీరజ్ తో మాట నైస్ ఎక్స్పీరియన్స్ we got in the college. Okay. Nice experience. Nice friends and all, bro. Okay. Then Atra. Arana. You can cut it now. Hey, Ayama. Machan, our class coordinator is our best all-time coordinator. Because என்னென்ன தப்பு பண்ணாலும் கோஆர்டினேட்டர் நம்மளுக்கு என்ன போட்டு புரிஞ்சாலும் நம்ம கோஆர்டினேட்டர் மேமுக்கு ஒரு சொல்லிட்டு ஒன்று போட்டோம்னா இந்த கோஆர்டினேட்டர் வீடியோ முதல்ல ஒரு மேம காட்டிடணும். மெயினா அதுக்காக தான் இந்த மென்ஷனு. அதுக்கப்புறம் ஃப்ரெண்ட்ஸ், டாக்ஸிக் ஃப்ரெண்ட்ஸ், ஆல் ஃப்ரெண்ட்ஸ். ஆனா கேர்ள் ஃப்ரெண்ட்ஸ் இல்ல, எல்லாரும் டாக்ஸிக், எல்லாரும் ஃப்ரெண்ட்ஸ். சுச்சுவேஷனுக்கு தான் மாறும், அதனால நம்ம எதுவும் பண்ண முடியாது. బట్ వి గాట్ బ్యూటిఫుల్ మెమరీస్. తెలుగు తమిళ ఏదైనా ఒకటే, బట్ క్లాస్ కి వస్తే అందరం ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇప్పుడు సో స్వామి ఎలా మాట్లాడుతూ తెలుసుకుందాం. ఇప్పటికి ఏం మాట్లాడాలని తెలియదు, కాలేజ్ అవ్వబోతుంది. ఇంకా ఒక 2 days 3 days ఉండబోతాము. ఒక మంచి మెమరీస్ చేసుకోవాలని ఒక ఫీల్ ఉంది. దీనిపైన ఏం చేయబోతామని తెలియదు. ఈ 4 years ఎట్ట పోయిందని తెలియదు. ఇప్పుడే కాలేజ్ జాయిన్ అయిన మరి ఉంది. అది గట్టి 4 years అవ్వబోతుంది. మంచి ఫ్రెండ్స్, మంచి క్లాసు. ఏం చెప్పాలంటే ఏమీ ఒక గొడవ లేకుండా అందరూ జాలీగా అందరూ ఉండేసి పోతాండము. ఇప్పటికీ ఏం మాకు గొడవ లేదు. ఒక గుడ్ ఫ్రెండ్స్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పను, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అందరి ముందర. అంతే, దీనిపైన థ్యాంక్ యూ. సో ఇప్పుడు ధీరజ్ Hey, what you thinking about ours? 5 members. స్టార్టింగ్ అయితే నాకు అంత ఇష్టం ఉండేది కాదు వీళ్ళతో. బట్ ఇప్పుడైతే చాలా రాపు పెరిగింది అనమాట. ఎందుకంటే 3rd semester నుంచి కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది.
ఇన్స్టన్ అయితే కార్తీ అని పిలుస్తాను చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ కార్తీ అని మన సైడ్ ఎవరు పిల్లలు కదా, తమిళ సైడ్ కార్తీ అని పిలుస్తారు. సో నాకు చాలా హ్యాపీ ఆ కార్తీ అని పిలవడం వెరీ ఇష్టం. అండ్ నేను ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ధీరజ్ ని. ఇప్పుడైతే చాలా హ్యాపీ, ఫుల్ ఆఫ్ హ్యాపీస్. అండ్ స్వామి ఎక్కువ పరిచయం లేదు, బట్ నేను కూడా ఫ్రెండ్ దినేష్ కన్నా కూడా லாஸ்ட் பெஞ்ச் மறக்கவே முடியாது. ரொம்ப நல்லா இருந்துச்சு இவங்க கூட பழகினதெல்லாம். ரொம்ப ஜாலியா போயிருந்துச்சு. குமார், தீரஜ், தில்ஷன், கண்ணா இவங்க கூட தான் எப்பவுமே சுத்தின்னு இருப்பேன் நானு. அப்படியே ஜாலியா போயிட்டே இருக்கும் டைம்லாம். இவங்க கூட போனா டைம் போறதே தெரியாது. அடிக்கடி கலாய்ப்பானுங்க போட்டு நல்லா. அது அப்படியே ஜாலியா எடுத்துன்னு அப்படியே போயிட்டு அப்படியே நல்லா இருக்கும். இந்த டீ நல்லா மஜாவா போச்சு இந்த டீ. அதுதான். సో మీ తర్వాత నేను చెప్తా వాళ్ళు ఏం చెప్పారు అనేది. సంతోషం మాట్లాడదాం. సో మీ ఇద్దరు హాస్టల్ మేట్స్ కూడా 10 పేర్స్ విత్ మీ ఇద్దరు హాస్టల్ మేట్స్. అలాగే ఇప్పుడు తన వేరే క్లాస్ అయినా కూడా బాండింగ్ అట్లానే ఉంది. అండ్ ఫస్ట్ డే మీ ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్ళడం, ఇద్దరం ఫొటోస్ తీసుకున్నాం. సో లాస్ట్ డేకి వచ్చింది కదా, అసలు తన ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం. స్నో అన్న కాలేజ్ అంటే ఏం లేదు, బాగానే ఉంది. చాలా మంది కలిసారు ఫ్రెండ్స్, చాలా గొడవలు ఉన్నాయి. కానీ ఎండింగ్ వచ్చేసరికి మొత్తం అందరం కలిసిపోతాం. ఎందుకంటే బాండ్ అలాగ ఉంటది, మనం ఏం చెప్పలేం దాని గురించి. కొన్ని చెప్పలేము, మాటలోకి రావు. కొన్ని ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే లైఫ్ లో మనం ముందుకు ఏం చేసామో, మనం ఏం తెలుసుకుంటున్నామో, ఇంకా మనం లైఫ్ లోకి ఎలా ముందుకు ఎలా వెళ్ళాలో ఇలాంటి జరిగినప్పుడే మన లైఫ్ లో తెలుసుకుంటూ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. సో ఈ మిస్ చేసుకుంటే మాత్రం లైఫ్ లో చాలా ఏదో ఒక హాఫ్ పార్ట్ ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా ఉంది లైఫ్. ఈ లాస్ట్ డే అయింది, ఇంకా ఈ లాస్ట్ డే తర్వాత మళ్ళీ ఎవరు జాబ్ వచ్చి ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. సో చూడాలి నెక్స్ట్ ఏదైనా ఎప్పుడైనా గ్యాదర్ అప్ ఉంటే చెప్తే కాస్త ఎవరైనా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి కలవచ్చు. అదే, థ్యాంక్ యూ. మొత్తానికి టీచర్స్ లో ప్లేస్ అయినాడు. నీకు కూడా వచ్చింది. ఇద్దరు కూడా టీచర్స్ లో ప్లేస్ అయినా అదొక బెస్ట్ థింగ్. ఇవన్నీ వదిలేస్తామని కన్నా కూడా ఏదో ఒక కంపెనీతో బయటకు వెళ్తున్నాం అనేది ఒక బెస్ట్ పార్ట్ ఇక్కడ. అంతే, అదొకటే హ్యాపీనెస్ ఇస్తుంది. మిగతా అన్నీ కూడా అదే. సో ఇంకా కలుస్తాం నెక్స్ట్. సో ఇప్పుడు మనం విశాల్ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్ సెకండ్ పర్సన్ విశాల్ కనడం అనమాట. సో విశాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఇట్లా డాన్స్ అనమాట, చాలా డాన్స్ పర్ఫార్మ్ చేశాడు, చాలా అవార్డ్స్ గెలుచుకున్నాడు. సో మా క్లాస్ కల్చరల్ యాక్టివిటీస్ లో ముందు విశాల్ పేరు ఉంటుంది డాన్స్ స్టేషన్ లో. సో ఇప్పుడు తన గురించి మనం మాట్లాడదాం. తనతో ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకుందాం. సో విశాల్ కెత్తున్నాం కెమెరా. ఎందుకు ఇవన్నీ చెప్పి ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? చాలా డాన్స్ పర్ఫార్మ్ చేసావు, చాలా మంది డాన్స్ చేసావు, హీరోయిన్స్ ముందు, హీరోస్ ముందు చెప్పు. అంతమంది హీరోయిన్స్ ముందే వేయలేదు, బాగా చేసినందుకు అయితే తొక్కేశారండి. లిటరల్ గా చెప్పాలంటే కాలేజీలో తమిళ వాళ్ళని, తెలుగు వాళ్ళని చాలా కంపారిజన్ చేసి ఎప్పుడు సెకండ్ ప్రైజ్ ఇచ్చింది అనమాట కాలేజ్. నోట్లు పెట్టుకుంటా టీచర్స్ ఏడో ఒకటి మహేంద్ర ఎప్పుడు తిండి గోలనే ఉంటది వీడికి, తిండి తప్ప వేరే లోకం తెలియదు. పంది ఇప్పుడు నా డాన్స్ పట్ల ఈడే అనమాట. బేసిక్ గా వీరికి డాన్స్ రాదనమాట, కానీ అట్లా పక్కన పెట్టుకుంటా అనమాట. డాన్స్ చేస్తాడు. ఎంత డాన్స్ బాగా చేస్తాడంటే చూపిరా, అది అట్లుంటది. డాన్స్ అయినంత వరకు అయితే బాగానే. ఒక కాలేజీలో ఏదైనా ఒక మంచి విషయం జరిగిందంటే అది డాన్స్ ఒకటి మాత్రమే. ఈ డాన్స్ వల్ల చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, మెయిన్ గా అమ్మాయిలు. సో ఇక మనకంటూ కొంచెం అమ్మాయిలే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మెయిన్ గా క్రేజ్ కాదు, వాళ్ళే మంచిగా నమ్ముకున్న అబ్బాయిలందరూ ఎన్ని పోట్లు పొడిచారు అనమాట. సో అమ్మాయిలే బెస్ట్ అనమాట. వీడు 5 స్టార్ యాక్టింగ్ డైరీ మిల్క్ యాక్టింగ్ చేశారు అనమాట. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా కాబట్టి? సో ఈ క్లాస్ లో బెస్ట్ ఫ్రెండ్ మహేంద్రే కదా? బెస్ట్ ఫ్రెండ్ మహేంద్రే కదా? బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ కట్ అప్ ఆఫ్ ద బ్యాచ్ అనమాట. 2025 బ్యాచ్. అది నిజమే. మంచి విశ్వాసం ఎంత ఉంటుంది, విశ్వాసం చూపిస్తుంది.
కానీ ఇట్లా ఉన్న వాళ్ళే లాస్ట్ కి పొడిచేది వెనక ఇట్లా చాలా మంది పొడిచారు వీడితో చాలా పెద్ద గ్యాంగ్. ఏం చదువుకోవట్లే అంటాడు, శుభ్రంగా చదువుకుంటాడు, ఎగ్జామ్ బాగా రాస్తాడు. అండ్ ఇవాళ కూడా రా అని చెప్పి కూడా ఇవాళ వచ్చాను. మీరు చెప్పిన దాన్ని నేను ఖండిస్తున్నా. చదువుకోవడం అని కాదు, దాన్ని ప్రిపేర్ అవడం అంటారు. ఏదో ఇట్లా నేను జస్ట్ 2 hours మాత్రం ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అవ్వడం కాదు, తస్కరించడం అంటారు. వెన్నుపోటు పదంలో #1 మహేంద్ర అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు అక్కడ ఒక జూమ్ వేసుకోండి, అక్కడ సీరియస్ జూమ్ వేసుకోండి, ఆ అమ్మాయిని జూమ్ వేసుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి కంటెంట్ ఇవ్వబోతుంది ఛానల్ లో. సో ఇప్పుడు సిరి గురించి మాట్లాడదాం. ఓకే, సో మా గ్యాంగ్ లో అమ్మాయిలు అందరూ కూడా నాకు హ్యాండ్ ఇచ్చారు. నేను ఒక్కతే ఇప్పుడు ఉంది, ఇంకొక 2 ఉన్నారు అనమాట, వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చారు. సో నా సిరి, ఇప్పుడు సిరి ఏం చెప్తుందో నాకు కూడా తెలియదు. సో మా గోదావరి అమ్మాయి, చూద్దాం ఏం చెప్తుందో. హాయ్, కార్తిక్ చెప్పినట్టే ఒకప్పుడు నేను చాలా ఇంట్రోవర్ట్, కానీ ఇప్పుడు కాదు. నన్ను నేను చేంజ్ చేసుకున్నాను ఈ కాలేజ్ లో. అండ్ కాలేజ్ గురించి చెప్పాలంటే ద బెస్ట్ గ్యాంగ్ దొరికింది నాకు. కానీ గ్యాంగ్ లో కొంచెం మంది ఇప్పుడు వెళ్ళిపోయారు కానీ, బట్ నౌ ఓకే, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, పర్లేదు, ఓకే అంతే. ఇంకా ఈ పిల్లోడి గురించి చెప్పాలంటే నాకు గోదావరి స్లాంగ్ కి కంపెనీ ఇచ్చే అబ్బాయి అనమాట. నాకన్నా బాగా మాట్లాడతాడు గోదావరి స్లాంగ్. సో అందుకని ఈ పిల్లోడిని ఎక్కువ ఏడిపిస్తారు. సో అందుకని నేను కొంచెం సేఫ్ అయ్యాను. అలానే ఇంకా గ్యాంగ్ గురించి చెప్పాలంటే చాలా అవుటింగ్స్ కి వెళ్ళాం మేము అందరం ఫుల్. ఓకే, మెమరీస్ అయితే ఉన్నాయి కాలేజ్ లో, బెస్ట్ మెమరీస్ అన్ని ఉన్నాయి. అండ్ ఈ అబ్బాయి అయితే మాకు డివోషనల్, మా బ్యాచ్ లో మొత్తం ఎప్పుడు మేమందరూ ఎక్కడికైనా మూవీ కదంతా వెళ్దామా అని అనుకుంటే ఈ పిల్లోడు మాత్రం డివోషనల్ కి వెళ్దామా, డివోషనల్ ప్లేసెస్ కి వెళ్దామా అంటూ ఉంటాడు. కాకపోతే చాలా అవుటింగ్స్ మాత్రం హ్యాండ్ ఇచ్చాడు, దానికి నాకు చాలా కోపం వచ్చేది. ఏమన్నా అంటే రీజన్స్, ఫీవర్ వస్తుంది అలాంటి రీజన్స్ అన్ని చెప్తాడు ఈ పిల్లోడు. అసలు ఈ అబ్బాయి మాత్రం నన్ను అమ్మాయి అని పిలుస్తాడు, నేను ఈ పిల్లోడిని అబ్బాయి అని పిలుస్తాను. దట్స్ ద ఫన్నీ థింగ్ అనమాట. ఇంకా చెప్పాలంటే అబ్బాయిల్లో మా గ్యాంగ్ లో కొంచెం సెన్సిటివ్ అనమాట, ఏడుస్తాడు. బట్ పర్లేదు, ఈ మధ్య స్ట్రాంగ్ అయ్యాడు. మా గ్యాంగ్ లో ఇంకొక 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళిద్దరు పాపం కార్తిక్ హ్యాండ్ ఇచ్చారు, నేను ఒక్కదాన్ని వచ్చాను కాలేజ్ కి. కాకపోతే ఈ పిల్లోడికి మాత్రం ఇంకొక అమ్మాయి ఉండే సుష్మిత, ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయిని మిస్ అవుతున్నాడు. నేను వచ్చానన్నా కన్సిడర్ చేయట్లేదు నన్ను, అది మీరు గుర్తించాలి. ఇంకొక శైలు పాపం వస్తానని చెప్పేసి ఈ రోజు లెగలేదంట ఇద్దరిపై. ఓకే, వాళ్ళిద్దరిని కూడా నేనే రిప్రజెంట్ చేస్తూ మాట్లాడేస్తున్నాను. వాళ్ళిద్దరు ఈ పిల్లోడి గురించి ఏం చెప్తారంటే, ఓకే మా గ్యాంగ్ లో అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే వ్యక్తి అనమాట. అంటే ఎక్కువ మాట్లాడతాడు మంచిగా, ఏమన్నా స్పీచెస్ అవన్నీ ఇవ్వాలంటే ముందరుండేది ఈ అబ్బాయి అన్నమాట. సో అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చాలా మాట్లాడుకుంటాం. ఇంకేం చెప్పాలి కానీ ఈ అమ్మాయి గురించి చెప్పాను కదా, అండ్ చెప్పింది కదా సుశ్రుత అంటే నాకు కొంచెం ఈ కాలేజ్ ఫేజ్ లో ఒక మంచి ఫ్రెండ్ దొరికిందంటే అది సుశ్రుత అని చెప్పొచ్చు. ఆల్సో మిగతా అందరు కూడా, కానీ కొంచెం ఒక రవ్వంతా సుశ్రుత అంటే కొంచెం ఫ్రెండ్ ఎక్కువ. సో అలా, ఎందుకంటే మనం ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంటాం కదా, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఒక పర్సన్ తో ఎక్కువ క్లోజ్ అవుతాం కదా, ఈ పర్సన్ ని ఎవరితో ఎక్కువ క్లోజ్ అని అడిగితే అమ్మాయి పేరే చెప్తాడు అనమాట. నేను వేరే వాళ్ళ పేర్లు చెప్తాను. సో అందుకని ఎవరికి వాళ్ళు ఒక అంతా గ్యాంగ్ అయినా కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ గ్రూపింగ్స్ ఉన్నాయి అనమాట. 8 members గ్యాంగ్. 8 members గ్యాంగ్ అనమాట. సో ఇప్పుడు కూడా 8 members ఉన్నాము, ఫ్యూచర్ లో కూడా ఉంటాం. ఇప్పుడు అంత క్లోజ్ గా లేకపోయినా, బట్ మా గ్యాంగ్ ఇప్పుడు 8 members గ్యాంగ్. యు ఆర్ 8 members, దాట్స్ ఇట్. సో అయితే ఇంకా చాలా మందితో మాట్లాడాలి, మళ్ళీ వచ్చి మాట్లాడదాం. అండ్ నేనైతే ఈరోజు సుశ్రుత వాళ్ళని మాత్రం బాగా మిస్ అవుతాను. కార్తిక్ మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావా? గోదావరి గోదావరి అని మళ్ళీ మర్చిపోవు కదా. 100% ఎప్పుడు మీరు గుర్తుగా ఉంటారు. చూసుకో, గోదావరి అని ఇప్పుడు వచ్చి మా ఇంటికి రాలేదు, ఫ్యూచర్ లో వస్తానని ప్రామిస్ చేశాడు. మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. మా ఊరు వీడియో అప్లోడ్ చేస్తానన్నాడు. యా, వీళ్ళ ఊర్లో ఒక పెద్ద గుడి ఉంది అనమాట, దాన్ని మీకు షూట్ చేసి చూపిస్తా. మార్నింగ్ ఎప్పుడే ఇంట్లో ఇచ్చాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. వీడియో గురించి చెప్పాలంటే వీడు ఒక బిజినెస్ మైండ్ చాలా ఎక్కువ ఉంది వీడికి. అండ్ ఏదైనా ఒక దాంట్లో ఫోకస్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఖచ్చితంగా ఇస్తాడు.
స్టార్టింగ్ కొంచెం మధ్యలో అయితే కొంచెం డిబేట్ అయ్యాడు, కానీ ఇప్పుడైతే మంచిగా మళ్ళీ ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేస్తున్నాడు, కాల్స్ చేస్తున్నాడు, అన్ని బాగుంది. సో ఇప్పుడు వీడికి ఇస్తున్నాను, ఎట్లా మాట్లాడతాడో అసలు ఏం చెప్తాడో చూద్దాం. ఇక్కడ కార్తీక్ అనే అబ్బాయి మా మా క్లాస్ లో మాత్రం ఫస్ట్ జాబ్ కొట్టేది వీడే కొట్టాడు క్లాస్ మొత్తానికి అబ్బాయిల్లో. ఇన్స్పిరేషన్. తర్వాత ఇంకో విషయంకి వస్తే మనం ఎవరితో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఎలా వాడుకోవాలి అనే అబ్బాయికి తెలుసు. అంటే ఎవరికి ఏ నాలెడ్జ్ ఉందో ఆ క్యాచప్ చేసినంత తెలివితేటలు ఉన్నాయి ఆ అబ్బాయికి. ఇంకా చెప్పాలంటే ఈ 4 సంవత్సరంలో ఆ అబ్బాయి చాలా నేర్చుకున్నాడు 4 years లో. మళ్ళీ నా గురించి వచ్చిన అంటే మొత్తం కాలేజ్ అట్మాస్ఫియర్ వచ్చినప్పటికి 4 సంవత్సరాలు చాలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్స్ ఆడుతూ పాడుతూ రాస్తూ, మళ్ళీ ఇక్కడ ఒక మహేంద్ర అని అబ్బాయి ఉన్నాడు, ఆడు లవర్ బాయ్ అంటారు అందరినీ ఆడిని. మెల్లిగా లవర్ బాయ్ అంటారు. మరి ఇంకా జాబ్ పర్పస్ అయితే ఎవడు టెన్షన్ పడట్లేదు, అయినా కొంచెం మనసులో మాత్రం టెన్షన్ ఉంటది ఒక్కొక్కడికి. వస్తుంటది అని రావాలి కూడా, అందరికి రావాలని మా కార్తిక్ గారు బ్లెస్సెస్ తీసుకోవాలి. చెప్పండి. సో ఇంకా ఈ బ్రెయిన్ చాలా ఉన్నాయి కానీ మాటలు రావట్లేదు అక్కడికి. సో మాక్సిమం క్లాస్ అంతా కవర్ చేసా. ఇంకా ఫైనల్ గా సందేశ్ దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ సందేశ్ మీ అందరూ తెలిసి ఉంటుంది, మన ఛానల్ ఫాలో పెట్టి ఒక సందేశ్ తెలుసు. సో వాడేమనుకుంటున్నాడు, సో వాడి ఒపీనియన్ ఏంటి, చాలా రాసుకున్నాడు, చెప్తాడు మీకు. సందేశ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఫస్ట్ కార్తిక్ ని కలిసింది ఇదే క్లాస్ లో, అంటే ఈ క్లాస్ లో కాదు 14th బ్లాక్ లో కలిసాను. కలిసిన తర్వాత వాడు అదేంటి అంతే క్లాస్ లో కలదా? క్లాస్ లోనే కలిసాను 14th బ్లాక్. అది కూడా అడుగుతారా సార్? కలిసిన తర్వాత వీళ్ళే మొత్తం నాకు అన్ని చెప్పింది, మొత్తం మనీ గురించి ప్రతి దాని గురించి చెప్పింది ఇదే. మొత్తం వీటిలో చాలా 4 years మొత్తం ఏదైనా లైఫ్ గురించి చెప్పండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. యాక్చువల్ గా వీడియో ఫుల్ లెంత్ అయింది అనుకుంటున్నాను, కానీ దయచేసి మొత్తం చూడండి, ఎందుకంటే మా ఒక ఎక్స్పీరియన్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటున్నా. వీడియో రీచ్ వెళ్తా నాకు తెలియదు, కానీ నా ఒక ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ని నా కాలేజ్ నా ఫ్రెండ్స్ అందరితో చూపించడానికి చాలా హ్యాపీగా ఉంది. రీచ్ వెళ్ళకపోయినా కూడా ఇది నాకు ఒక లైఫ్ టైం మెమరీ కింద నా ఛానల్లో ఉండిపోతుంది. అండ్ నా డిజిటల్ లైఫ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటా. సో రాకేష్ ఏదో చెప్తాడంట, చూద్దాం. ఒకసారి చెప్పాలి, మా వాడు కార్తిక్ గడు, నేను మీ కార్తిక్ అనే లైక్ చేయండి కంపల్సరీగా, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో రోబోట్ లాగా వస్తుంది. ఏం చెప్పావురా? సో ఈ రోజు మా క్లాస్ లాస్ట్ డే అయిపోయింది కదా, ఆల్రెడీ మీరు చూసారు, మొత్తం బ్లాగ్ అని చూసారు. ఒక్కొక్కరు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారో నాకు అర్థమవుతుంది వాళ్ళ మాటల్లోనే, ఈవెన్ నాకు చాలా ఎమోషనల్ అవుతుంది. సో ఈ వీడియో పక్కన నేను చెప్తున్నానంటే మా ఫ్రెండ్స్ అందరికి, మా క్లాస్మేట్స్ అందరికి కూడా నేను మీతో కొంచెం కలవలేకపోయాను. నేను కొంచెం స్టార్టింగ్ లో మీతో కలవలేకపోయాను. బట్ ఫైనల్లీ మీకు తెలుసుకునేసరికి నాకు నా బీటెక్ లైఫ్ అంతా అయిపోయింది. సో నేను నా బీటెక్ జర్నీ ఎట్లా చెన్నై వచ్చాను, రాజమండ్రి నుంచి చెన్నై ఎలా వచ్చాను అన్ని కూడా నేను మై జర్నీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే అసలు మాకు నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు, బికాస్ మొత్తం అంత ఎమోషన్తో ఆ బాధ అంతా అట్లా పెట్టేసుకుందాం. సో ఇదే ఈ వాటిలో మొత్తానికి మాకు క్లాసెస్ అయితే అయిపోయినాయి. మేము కాలేజ్కి వెళ్తాం కానీ మళ్ళీ ఇట్లా అందరం బెంచ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకొని స్నాక్స్ పంచుకొని
క్లాసెస్ వింటూ బోర్ కొట్టే కింద ఫోన్ పెట్టుకుని చూసుకుని ఇవన్నీ కూడా జరగవు. అయిపోయింది అంతే. ఇంకా వన్స్ ఇంకా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అయిపోయిందంటే మన స్టూడెంట్స్ కింద ఆడిపోయినట్టే. సో ఇంజనీరింగ్ ఒకటి కలిగేసి అండ్ నెక్స్ట్ వచ్చే జర్నీ లైక్ ప్రొఫెషనలిజం జర్నీ, ప్రొఫెషన్ గా మంచిగా ఒక ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి మార్క్స్ లేవు కాలేజ్ లో, స్కూల్స్ లో. ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా జాబ్ చేసినప్పుడు కూడా ఎలాంటి మార్క్స్ లేకుండా నా లైఫ్ ఇంకా మంచి లీడ్ అవ్వాలని, మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరినీ మిస్ చేస్తున్నా ఖచ్చితంగా. మీకు చెప్పడానికి అక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఇవి ఇప్పుడు మీకు చెప్తున్నా అందరికి. నిజంగా మీ అందరికి నాకు చాలా ఇష్టం. చాలా మంది మిస్ చేసి ఈ రోజు వీడియో చాలా మంది మిస్ లేరు. సో ఇంకా అలా అంతే. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అందరికి సెలవు, నమస్కారం. వచ్చే వీడియోస్ అన్ని కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇది కొంచెం చాలా పెద్ద లంది వీడియో ఇది. సో ఇది ఎంత లెంత్ అయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్లేదు. బికాస్ ఎందుకంటే ఇవన్నీ చూసుకోవడానికి నాకు ఒక 10 ఏళ్ళు అయినా కూడా, 20 ఏళ్ళు అయినా కూడా యూట్యూబ్ లో ఈ వీడియో చూసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్ లేనా ఎప్పుడైనా నాకు అనిపించినప్పుడు ఒక్కసారి ఇట్లా వీడియో చూసుకొని వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటా. సో ఇది నా గురించి నేను స్టోర్ చేసుకున్న వీడియో. లైక్ ఎవరు చూసే చూడాలని తెలియదు కానీ నా గురించి నేను నా యూట్యూబ్ లో పెట్టుకునే వీడియో అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బై.